హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సరాది శుభాకాంక్షలు అండి. సో మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఇయర్ అయినా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, కొత్త ఏడాది సరికొత్త నిర్ణయం, 1,00,000 ఉద్యోగాల భర్తీ, డిఎస్సి ద్వారా 10,000 ఖాళీల భర్తీ, కొత్తగా గ్రూప్స్ నోటిఫికేషన్ సిద్ధమవుతున్న సీఎం రేవంత్ సర్కార్, ఎన్నికల హామీల అమలుకు కసరత్తు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం. ఇక ఎన్నికల ప్రణాళికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధం చేస్తున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్తో సహా ఇతర కాల్ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం సహాయత్తమవుతుంది. 12,000 ఉద్యోగాల ఖాళీల భర్తీకి గత ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ నిర్వహించిన ప్రభుత్వం ఈ ఏడాదిలో మరో 10,000 ఖాళీలను భర్తీ చేసేందుకు ముందుకు సాగుతుంది. జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన ఉద్యోగాలను విడతల వారీగా భర్తీ చేయాలనే నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్లు ఇక్కడ మనకైతే అధికార వర్గాలు చెప్పడం జరుగుతుంది. ఇక నూతన సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలు, పథకాలు, కార్యక్రమాల ప్రకటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేస్తానని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన రెండో రోజే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, అదేవిధంగా మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం, ఆగస్టు 15వ తేదీలోపు రాష్ట్రంలో రైతులు తీసుకున్న 2 లక్షల రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రకటించిన గడువు తేదీల కన్నా ముందే 22,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక నూతన సంవత్సరం 2025లో తెలంగాణ ప్రజలకు మరిన్ని శుభవార్తలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెల 4న జరిగిన మంత్రిమండలి సమావేశంలో కొత్త నిర్ణయాలకు సంబంధించి మంత్రివర్గ సహచరులతో చర్చించి ప్రకటించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు ఇక్కడ సమాచారం. అయితే ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు కొంతకాలంగా నాన్పుతూ వస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటివి కూడా కొత్త ఏడాది జనవరిలోనే ప్రారంభం కానున్నాయి. ఇక రైతు భరోసా కింద పెట్టుబడి సాయం సంక్రాంతి తర్వాత ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మనకు కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తు ఓడపోత నడుస్తుంది. అందులో నుంచి అర్హుల్లో మొదటి విడత లబ్ధిదారులకు జాబితాను కొత్త ఏడాదిలోనే ప్రకటించనున్నారు. ఇక సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మంచి రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోయాలని ప్రభుత్వం ఇప్పటికే విధానపరమైన నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా వచ్చే నెలలో మొదలుపెట్టినారు. వీటన్నిటికీ సంబంధించి ఈ నెల 4న జరిగే మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవ పుత్రికగా ప్రచారం జరుగుతున్న యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయాలు అండ్ క్రీడా వర్సిటీ భవనాల నిర్మాణ పనులకు కొత్త ఏడాదిలోనే పూర్తి చేసి ప్రారంభించాలని ప్రతిపాదించారు. ఫోర్త్ సిటీలో 200 ఎకరాల్లో ప్రారంభించిన కృత్రిమ మేధ నగర నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణం పనులు వేగవంతం చేసి ఏడాది ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం కల్లా కొన్నింటినైనా ప్రారంభించాలన్న పట్టుదలతో సీఎం ఉన్నట్లు చెప్తున్నారు. ఇక జూనియర్ లెక్చరర్లు వస్తున్నారు. 12,039 మందితో జాబితా అందజేసిన టీజీపీఎస్సీ 10-15 రోజుల్లో ధృవపత్రాల పరిశీలన, త్వరలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు, వెంటనే పోస్టింగ్. సో కొత్త సంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ పట్టనుంది. సో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి సర్కారు కాలేజీలో 1,239 మంది శాశ్వత అధ్యాపకులు విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు ఎంపికైన జూనియర్ లెక్చరర్ల జాబితాను టీజీపీఎస్సీ ఇంటర్ విద్యాశాఖకు అందజేసింది. వాస్తవంగా 1,392 మంది నియామకాలను 2022 డిసెంబర్లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ కారణాలతో నియామక ప్రక్రియలో జాప్యం పెరుగుతూ వచ్చింది. ఆంగ్ల సబ్జెక్టుపై వ్యాజ్యం నమోదైన నేపథ్యంలో 153 పోస్టులు పెండింగ్లో పడ్డాయని, మిగతా పోస్టులకు ఎంపికైన వారి ధృవపత్రాల పరిశీలన ఇచ్చి 10-15 రోజుల్లో ఇంటర్ విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి మీదుగా అయితే వాళ్ళు పోస్టింగ్ లెటర్స్ తీసుకున్నారు. ఇక జూనియర్ లెక్చరర్ వస్తున్నారు. దానికి సంబంధించి సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ గణితం నుంచి 154 మంది, జంతు శాస్త్రం నుంచి 128, హిందీ 117, బాటనీ 113, భౌతిక శాస్త్రం 112, ఆర్థిక శాస్త్రం 81, తెలుగు 60, సివిక్స్ 56, కామర్స్ 50.
ఇక బేగంపేట ప్రజాభవన్కు క్యూ కట్టిన సివిల్ ఇంజనీర్లు వనపర్తి, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలకు చెందిన సివిల్ ఇంజనీర్లు, సర్వేయర్లు నేడు ప్రజాభవన్కు తరలి వెళ్లారు. అనర్హులైన వీఆర్ఓ, వీఆర్ఏ అధికారులకు డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలు ఇవ్వద్దని వినతి ప్రభుత్వం ద్వారా తమ గోడును వినిపించారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇస్తే సమస్యలు తలెత్తుతాయని 2017 నోటిఫికేషన్ ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రమే 1000 ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. రేపటి నుంచి 92 కేంద్రాల్లో టెట్ ఆన్లైన్లో పరీక్ష రాయనున్న 2,75,000 మంది అభ్యర్థులు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 గురువారం నుంచి ప్రారంభం కానుంది. సో ఈ నెల 20 వరకు 10 రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 1కు 94,327 మంది, పేపర్ 2కు 1,81,426 మంది, కలిపి మొత్తం వచ్చేసి 2,75,753 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. ఇక 17 జిల్లాల్లో 92 ఆన్లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రతిరోజు 2 విడతలుగా ఉదయం 9 నుంచి 11:30కు, అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు అయితే జరుగుతుంది. ఇక అభ్యర్థులు 7:30 గంటలకి నుంచి అయితే మనకు లోపలికి అలౌ చేస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు. సో బయోమెట్రిక్ ఉంటుంది. అదేవిధంగా మీ ఫోటో తీసుకుంటారు కాబట్టి కొంచెం ఫస్ట్ రోజు అయితే ముందు వెళ్ళి ప్రయత్నం చేయండి. అంటే పేపర్ 1కి అయితే ముందు వెళ్ళే ప్రయత్నం చేయండి. సో బయోమెట్రిక్ థంబ్ ఉంటుంది కాబట్టి సో రెండింటికి జర 2 అవర్స్ ముందు ఉంటే బెటర్. 15 రోజుల్లో ఇరిగేషన్ ఇంజనీర్లకు ప్రమోషన్లు. నీటిపారుదల శాఖల్లో మరో 1,300 ఉద్యోగాల భర్తీ. ఇంజనీర్లు ఖచ్చితంగా పని ప్రదేశాల్లోనే నివసించాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు. ఇరిగేషన్ బీఆర్ఎస్ సర్కార్ అస్తవ్యస్తం చేసిందని ఆగ్రహం. ఆర్ఆర్ఆర్ను గాడిలోకి తెచ్చింది నేనే అంటూ మంత్రి కోమటిరెడ్డి. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తిరుపతి జిల్లాలో సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్లో మనకు స్పేస్ సెంటర్ నుంచి డిసెంబర్ 30న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-60 విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా స్పెడెక్స్ అనే జంట ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. వీటిని ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించడమే భారత్ లక్ష్యం. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేసి సామర్థ్యం ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఉండగా భారత్ కూడా వాటి సరసన చేరింది. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు జమ్మీ కార్టర్ జార్జియా రాష్ట్రం ప్లెయిన్స్ నగరంలో 2020 డిసెంబర్ 29న మరణించడం జరిగింది. కార్టర్ అమెరికాకు 39వ అధ్యక్షుడు. 1977-81 మధ్య పదవిలో ఉండడం జరిగింది. ఈయనకు 2002లో నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. కార్టర్ 1924 అక్టోబర్ 1న అయితే జన్మించడం జరిగింది. ఇక ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ 2024 డిసెంబర్ 30న బాధ్యతలు స్వీకరించారు. ఇక ఢిల్లీలోని మానవాధికార భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి సంఘం సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన ఏర్పాటు చేసిన గాజు వంతెనను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 2024 డిసెంబర్ 30న ప్రారంభించారు. కన్యాకుమారిలోని బంగాళాఖాతంపై ఉన్న వివేకానంద స్మారక మండపం తిరువల్లువర్ విగ్రహాన్ని కలిపేలా 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో 37 కోట్ల వ్యయంతో గాజు వంతెనను నిర్మించారు. 2000 జనవరి 1న అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి తిరువల్లువర్ విగ్రహాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఇవ్వండి ఇవి డైలీ అప్డేట్స్తో భాగంగా మేము ముందుకు తీసుకొచ్చిన అప్డేట్స్. ఇక మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.